మనలో చాలామంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా, షేర్స్‌లో. ఓకే. దాని నుంచి వచ్చిన ప్రాఫిట్‌ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లేదంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లాగా ఇన్‌కమ్ టాక్స్ పర్పస్‌కి డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు డివైడ్ చేయాలంటే ఇక్కడ చూడండి, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే ట్యాక్స్ 20% ఉంటుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే ట్యాక్స్ 12.5% ఉంటుంది. మరి ఎలా బైఫర్కేట్ చేయాలి అంటే హోల్డింగ్ పీరియడ్ ఉంటుంది కదా, మీరు ఎన్ని మంత్స్ హోల్డ్ చేశారు అన్న దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ సపోజ్ అప్ టు 12 మంత్స్ హోల్డ్ చేశారనుకోండి, అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది. ఓకే. మోర్ దెన్ 12 మంత్స్ హోల్డ్ చేసి అమ్మేశారంటే అప్పుడు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది. ఓకే. ఇక్కడ క్యాలిక్యులేషన్ చూడండి. సేల్ కన్సిడరేషన్ ఫర్ సపోజ్ మీరు 1,00,000కి సెల్ చేసేసారు. ట్రాన్స్ఫర్ ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి కదా, బ్రోకరేజ్, కమిషన్, ఇంకేమైనా చార్జెస్ పే చేసి ఉంటే అవన్నీ ఇక్కడ డిడక్ట్ చేసేయండి. ఎస్టీటీ మాత్రం అలో చేయరు. ఓకేనా. ఫర్ సపోజ్ ఇది ఒక 2,000 అనుకుందాం. నేను కొన్నది 50,000కి అనుకుందాం. ఇక్కడ నా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 48,000 అయితే దానిపైన 20% అంటే 9,600 రూపీస్ నేను ట్యాక్స్ పే చేయాలి. సో ఒకవేళ మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఉంటే, నేను షార్ట్ టర్మ్‌లో అమ్మను, లేదు నేను లాంగ్ టర్మ్‌లోనే అమ్ముతాను అనుకుంటే చూద్దాం. సేమ్ అదే 1,00,000 ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1,00,000కి అమ్మేశాను. నేను నాకు అయిన ట్రాన్స్ఫర్ ఎక్స్‌పెన్సెస్ 2,000 అనుకుంటే నేను 50,000కే కొన్నాను. ఓకే. 6,000. సో ఇక్కడ చూస్తున్నారు కదా, 9,600 ఏమో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పైన ట్యాక్స్ పడుతుంది. లేదు నేను 1 ఇయర్ తర్వాత అమ్ముతాను అనుకుంటే 6,000 అనేది ట్యాక్స్ పడుతుంది. ఇక్కడ 3,600 డిఫరెన్స్ ఉంది. సో ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. స్ట్రాటజీ అనేది ప్రాపర్గా ఉండాలి. ఓకేనా.